ఒక పక్క హర్ష, అరుణ్, చామంతి అలాగే నగలెక్కున్నాయని చెప్పి చూస్తూ ఉంటారు. అప్పుడే హర్షకి ఏదోలా కనిపిస్తుంది. ఏంటని చెప్పి దుప్పటి తీయగానే ఒకసారిగా రమాదేవి నగలు అక్కడ ఉంటాయి. ఇదేనా అని చెప్పి హర్ష గాని అవును అవును నా నగలు అని చెప్పి రమాదేవి వెళ్ళి చూసుకుంటుంటుంది. ఒకసారి రోజా షాక్ అయిపోతుంది. చూసుకున్నావుగా నీవేగా అని హర్ష గానే నావే హర్ష. రమాదేవి అనగానే ఇంకా రోజు షాక్ అవుతుంది. అదేంటి అక్కడ నగలు ఎక్కడెందుకు వచ్చాయి అని చెప్పి రోజా టెన్షన్ పడుతుంది. చామంతి అదే పనిగా రోజాను గమనిస్తుంది. ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా చామంతి చేసిన పని గుర్తెచ్చుకుంటుంది. ఇంకా రోజా చేసిన పనికి చామంతి పసికడ్డం అలాగే ఏం తెలియనట్టు ఇంకా వచ్చి నగలు పెడతాం అనుకున్న సమయంలో ఇంకా సరే వద్దులే అని చెప్పేసి ఎప్పుడైతే రమాదేవి అల్మారా ఓపెన్ చేయడానికి లోపలికి వెళ్తుందో అప్పుడే ఇంకా కామ్గా వచ్చి రమాదేవి బెడ్ మీద నగలను పర్చేసి ఇంకా ఏం తిన్నట్టు దుప్పటి పెట్టడం అంతా చామంతి గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా తనలో తను నోకూడదు. అసలు రోజాకి ఏం అర్థం కాదు. ఇంకా నవ్వుకుంటుంది. అప్పుడు ఇంకా రమాదేవి బయట రావడం అలాగే చామంతి చామంతి అని చెప్పి గట్టిగా అరవడం అలాగే నిందలు వేయడం అంతా గుర్తించుకుని ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది. రమాదేవి పదే పదే తన నగలు చూసుకుని మురిసిపోతూ ఉంటుంది. నావే ఇవన్నీ నావే అని చెప్పి రమాదేవి అనగానే అమ్మగారు నాకు ఆ దొంగ బుద్ధులు లేవండి, మీ అబ్బాయి గారు కూడా బంగారం లాంటి వాళ్ళు కదా అని చామంతి అనగానే అందుకేనమ్మా ఆవేశపడద్దని చెప్పి నేను చెప్పేది, పక్కన మాటలు విని తొందర పడద్దని చెప్పి అనేది నోరుంది కదా ఉచితంగా మాటలు చెప్పి అంత పెద్ద నిందలు వేసిన కదమ్మా దీనికే సమానం చెప్తావు అని ఆశల మాటలకి ఇంకా రోజా అరుణ్ ఇంకా అలాగే సైలెంట్ అయిపోతూ ఉంటారు. ఆయన ఒకళ్ళు బాధ పెట్టే హక్కు మీకు ఎవరిచ్చారంట హర్ష అనగానే మామ చెప్పిన మాటగా అన్న డాడ్ అని అరుణ్ అనగానే అసలు చెప్పేది వినకుండా పోలీసులు పిల్లమని చెప్పి అన్నావు కదరా, అదే జరుగుంటే చామంతికి వాడికి ఎంత డ్యామేజ్ జరిగి ఉండేది తెలుసా మీకు అని హర్ష ఆశపడుతూ ఉంటారు. ముందు ఇంట్లో వెతకాలన్న సెన్స్ మీకు రావాలి కదా, ఎత్తి పెరగడం కాదు. మన ఆలోచన కూడా అదే స్థాయిలో ఉండాలి అని హర్ష ఆవేశంగా మాట్లాడుతుంటారు. నేనే గొప్ప అనుకోవడం కాదు, ఎటు వాళ్ళని మనం చూసే దృష్టిలో కూడా కనపడాలి కదా. హర్ష మాట సరే కనిపించాయి కదా వదిలేసాయి అని రమాదేవి అనగానే ఎలా వదిలేసి రామా, ఆయన నువ్వు అన్న మాటలకు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ప్రేమకి చమకి క్షమాపణ చెప్పు అని హర్ష అనమాట. రమాదేవి షాక్ అవుతుంది. ఇంకా అలాగే కోపం చూస్తూ ఉంటుంది. ఏంటి హర్ష నేను క్షమాపణ చెప్పాలా అని ఇంకా రమాదేవి ఆవేశంగా అరుస్తుంది. వాళ్ళు తీసనుకున్నాను దానికి ఏంటి ఈ ఘట్టం లేని రమాదేవి సారీ చెప్తుందా అని అరుస్తూ ఉంటుంది. అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు రమాదేవి, తప్పు చేసావు కాబట్టే కదా రామా అని వాళ్ళే తీసని చెప్పేసి నువ్వేగా డిక్లేర్ చేసావు, మరి నువ్వు క్షమాపణ చెప్పాలి అని చెప్పి హర్ష ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు. అదేమి టెన్షన్లో జరిగిపోయింది, సారీలేమి లేవు అని రామాదేవి గట్టిగా వస్తుంది. రామా అని చెప్పి హర్ష అరబోతుంటాడు. నానా వదిలేయండి అని ఇంకా ప్రేమ్ ఆపుతూ ఉంటాడు. అన్ని అనేసారు కదా, ఇదిగో క్షమాపణ ఒక్క మాట ఎందుకులే, నాకు సారీ చెప్పడానికి కూడా అసలు ఒక అర్హత ఉండాలి కదా, ఆ అర్హత వీళ్ళకి లేదు అని అదే పనిగా రోజన్ రమాదేవిని అలాగే అరుణ్ చూస్తూ ఇంకా ప్రేమ్ అంటూ చాలా బాధపడుతూ బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా రామాదేవి చాలా కోపం చూస్తూ ఉంటుంది. ఇంకా మిమ్మల్ని ఏమనాలి హర్ష అనగానే వాడేదో అన్నాడు చెప్పి నువ్వు ఎమోషన్ అవ్వకు హర్ష, ఇదిగో లైట్ తీసుకోండి రామాదేవి అన్నట్లు చా అని చెప్పి హర్ష చాలా కోపంగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. రామాదేవి ఇంకా తన నగలు చూసుకోలేదు. రోజాకి అర్థం నగరాలు వచ్చి అర్థంగా టెన్షన్ పడుతుంది. తను కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా రామాదేవి ఒక తర్వాత ఒక నగలను తీసుకొని దగ్గర పెట్టుకోవద్దు. ఆ తర్వాత చామంతి చంద్ర కూడా మెల్లింగా బయటకు వెళ్ళిపోతుంటారు. అరుణ్ కూడా బయటకు వెళ్ళిపోతుంటారు. రమాదేవి అదే పనిగా అసలు ఇందా చూసిన బెడ్ మీద లేదు కదా, ఈ నగలు అసలు బెడ్ మీదకి ఎలా వచ్చాయి అని రమాదేవి అనుకుంటూ నేను ఎందుకు మర్చిపోయినా అయ్యో చాన్ చెప్పి తల బాదుకుంటుంది. ఇంకా వెళ్ళి అల్మారాతో ఆ నగలు పెట్టుకోవడదు. రోజు టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అసలు సేటింటికి వెళ్ళి నగలిస్తాను కదా, ఆ నగలు ఇక్కడికి ఎలాగొచ్చాయి అసలు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి రోజా కంగారు పడుతుంది. అప్పుడు ఇంకా చామంతి వస్తూ ఉంటుంది. ఇంకా చాలా కోపం చూస్తే ఏంటి అర్థం కావట్లేదా అని చామంతి కానీ దేని గురించి అంటున్నావు అని రోజా కానీ అదే ఆ హారం ఎలా వచ్చాయని చెప్పి తల పట్టేసుకుంటున్నావు అందుకే అడుగుతున్నా అని చామంతి అనగానే అత్తయ్య అక్కడ పెట్టి మర్చిపోయారని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది కదా అని రోజా అనగానే కానీ నీ క్లియర్ అవ్వలేదుగా అని చామంతి అనగానే నువ్వేమంటున్నావే అని రోజా అనగానే నువ్వు రాత్రి ఏం చేసావో నాకు తెలిసే అని చామంతి అనగానే ఏం బాగుతున్నావే అని రోజు తలపడుతుంటుంది. నువ్వు మీ అత్త గదికి వెళ్ళడం నాకు తెలుసు అంటున్నానే
అని చామంతి అనగా రోజా షాక్ అవుతుంది. అది జరిగిన విషయం అంతా ఒక్కసారిగా ఇంకా చామంతి చెప్తూ ఉంటుంది. నువ్వు అత్తయ్య రూమ్లోకి వెళ్ళడం, అలాగే రోబో చూడడం, రోబో నాకు మొత్తం లేపి చెప్పడం అంతా నేను కళ్ళారు చూశాను. తను ఫోన్ చేసిన మొత్తం చెప్తూ ఉంటారు. ఇదిగో రోజా, జ్యువెలరీ అంతా కొట్టుకెళ్ళిపోతుంది, నువ్వు తొందరరా అని చెప్పి రోబో ఫోన్ చేసి చామంతి చెప్పడం విషయం అంతా చెప్తాను. ఇంకా చామంతి షాక్ అయిపోయి అవును వస్తాను ఆగు అని చెప్పి చామంతి గబగబా రావడం, అలాగే రోజు చేసే పనులు అన్ని చెప్పడం, అలాగే ఆ గణకారం చేసిన దొంగవి నువ్వే అని చామంతి మాటకి వెళ్తే దొంగతనం చేసేటనా నింద వేకు అని రోజా అనగానే వేసే నువ్వు కదా, చేసింది నువ్వే అనడానికి నాకు ప్రూఫ్ ఉంది అని చెప్పి చామంతి అంటూ ఇంకా ఫోన్ ఓపెన్ చేసి ఇంకా వీడియో మొత్తం చూపిస్తూ ఉంటుంది. అది చూసి ఇంకా రోజా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడలేకపోతుంటుంది. అలాగే ఆ నగలు తీసుకొని నువ్వు బయటికి వెళ్ళడం, అలాగే నేను ఫాలో అవడం మొత్తం అంతా ఇగో వీడియోలో రికార్డ్ చేసి పెట్టాను అని చెప్పేసి చామంతి ప్రూఫ్ చూపిస్తూ ఉంటుంది. ఇంకా రోజా షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది. నువ్వు నగలు ఇచ్చి వెళ్ళిపోయాక ఆ తర్వాత సేట్తో మాట్లాడి మొత్తం ప్రూఫ్ అని చూపించాను. ఆయన షాక్ అయ్యారు. రామ ఏంటి అని చెప్పేసి ఆ నగలు దొంగతనం చేసి తీసుకొచ్చిందా అని ఆయన షాక్ అవడం, అలాగే మొత్తం అంతా చెప్పడం. ఇప్పుడు కానీ మీరు ఆ నకలు ఇచ్చారనుకోండి, మీరు కూడా సేఫ్ అవుతారు. లేదనుకో పోలీసు వరకు వెళ్ళింది అనుకోండి, ఆ దొంగతో పాటు మీరు కూడా అరెస్ట్ అవుతారు. ఏమంటారని చామంతి మాటలు నేను మీకు ఇచ్చేస్తానండి, ఇగో తీసుకెళ్ళిపోండి, తీసిపోండి అని సేట్ అనడం. జరిగిన విషయం అంతా ఇంకా చామంతి చెప్తూ ఉంటుంది. ఇంకా చూసిన వీడియో ఇంకా షాక్ అవుతుంది. ఆ నువ్వు కాజేసిన హారాన్ని నేను తీసుకొచ్చాను, దొంగవి నువ్వు, దొంగలు చేసింది మమ్మల్ని, అది అలా కాదు నిన్ను నిన్ను చంపాలని చెప్పేసి అంటూ రోజా తలబట్టుకొని ఒకసారి చామంతి బాధతో ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా అబ్బా అని చెప్పి ఇంకా తలపట్టుకూడదు. ఏ పడవే నువ్వు ఇంకా పడు, ఏంటి నిందలని మామేస్తావా, ఏంటి ప్రేమ బాధపడతావా, ఇంకా నువ్వు పడాలి, ఇంకా నువ్వు పడాలి అని చెప్పి చామంతి అదే పనిగా రోజాని గోడకేసి కొడుతుంది. నీకు దండం పెడతాను, ఇదేంటి నేను కొబ్బరికాయ కొడుతున్నావు, ఇలా కొడుతున్నావు, తలపడి చేస్తాను నేను, వదిలేయి అని రోజా అనగానే చావే, నేను కొట్టాలని ముట్టుకోను, చిరాకు ఉంది నాకు, అసలు ఇదేం జన్మే నీది, నీలాంటిది మా నాన్నంత మంచి మనిషి ఎలా పుట్టావే నువ్వు, ఇదేసి బుద్ధి నీకు ఎలా వచ్చాయే, నేను చూస్తే నాకు అసహ్యంగా ఉంది నిన్ను అని చెప్పి రోజాని లాగి పెట్టి చామంతి కొడుతుంది. ఏ కొట్టకే నాకు దెబ్బ వస్తుంది అని రోజా అనగానే ప్రేమ మనసుకి ఎంత గాయమై ఉంటుంది అంటూ ఒకసారి చామంతి లాగి పెట్టి కొడుతుంది. అబ్బా నీ దండమే, కొట్టబాకి, నన్ను వదిలేవే అని రోజా అంటూ ఇదిగో ఎక్కడిని ఒకసారి క్షమించవే అని రోజా అనగానే నీకు ఆ దిక్కుమాల్ ఒక బంధం ఏర్పాటు పట్టే కదా బతికిపోతున్నావు నువ్వు, ఆవిడ ఇంకోసారి పనులు చేసావే అనుకో, నీతో బంధాన్ని బండకేసి బాధేసుకుంటాను, ఇదిగో అదొక దారం అని చెప్పేసి నేను తెంచి పాడేస్తాను, నీ అత్తకి భర్తకి నిజాలు చెప్పేసి నీ మీద ఉమ్మేసేలా చేస్తాను, అప్పుడు నువ్వు మా ఊరెళ్ళి ఇదిగో ఇదిగో వాళ్ళ ఇంటికి కొండల పను లేకపోతే ఊరు పని చేసుకోవడానికి వెళ్ళాల్సి వస్తుంది అని చామంతి ఆ మాటలకి అబ్బా చేయడం కానీ రోజంగానే ఇదిగో నువ్వు చేసావే అనుకో, నేను చెప్తున్నాను గుర్తు పెట్టుకో అని రోజాకి అదే పని చామంతి వారించి వెళ్ళిపోతుంది. అబ్బా అని చెప్పి ఇంకా పిచ్చి కుట్లు కొట్టావు కదా అని తలపట్టుకుంటుంది. ఇదిగో ఎప్పుడు దొరుకుతావు కదా నేను వదలనే అని చెప్పి రోజా అనుకుంటూ ఇంకా టెన్షన్ పడుతుంది. అబ్బా ఇప్పుడు ఉపేంద్రకి 10 కోట్లు ఎక్కడుండి ఇవ్వాలి నేను, అబ్బా అని చెప్పి ఇదే కదా టైం దగ్గరికి వచ్చింది, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి రోజా టెన్షన్ పడిపోతాడు. అక్కడ ప్రేమ ఏమో చాలా బాధపడుతూ ఉంటాడు. అలాగే వాళ్ళ అన్నయ్య అరుణ్ మాట గుర్తించుకుని బాధపడుతుంటాడు. అడ్డదారిలో వెళ్ళి చాందు గెలవని చెప్పేసి నీకు దొంగ బుద్ధులు అబ్బాయి అని అరుణ్ అన్న మాటలకి, అలాగే ఈ మాటలు నాకేమి నా హారాన్ని తెచ్చిపెట్టి ఇవ్వరా, అసలు ఎక్కడ చెప్తారా, పోలీసు ఫోన్ చేయను అని చెప్పి రమతన మాటలకి ప్రేమ్ చాలా ఒంటరి కూర్చొని బాధపడుతుంటాడు. అప్పుడే చంద్రిక వస్తుంది. వెనకాల రోబో కూడా వస్తూ ఉంటాడు. ప్రేమ్ బాబు పొద్దున్న జరిగిన విషయాన్ని వదిలేమని చెప్పి నేనైతే చెప్పలేను అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. అలా చెప్పేసి నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అని చెప్పి అంటుంది. మిమ్మల్ని గెలకుండా చేయడాకే పన్నాగం బాబు, మీరు ఓడిపోవాలని చెప్పి చేస్తున్న కుట్రలేవి ఇవన్నీ, మీరు కుంగిపోని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. గో వాళ్ళ అక్కస్ని ఇలా ఉండి మీరు గెలవకూడదని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కదా, మీరు అలా ఉండొద్దు, అవన్నీ పక్కన పడేయండి, మీరు గెలిచేలా చూడండి, వాళ్ళు మాట్లాడారు కదా, మీరు మీ చేతల్లో చూపించండి, మీరు విజయం సాధించాలి బాబు, గో మీ మీద కుట్లు బదులు చూపిస్తుంది వాళ్ళు కాదు కదా అని చామంతి అనగానే అవును నేను ఎందుకు పట్టించుకోవాలి, వాళ్ళు ఏట వాళ్ళు తెలుసుకోవడం, వాళ్ళ మాటలు నేను ఎందుకు పట్టించుకోవాలి అని నేను బాధపడాలి, నాకు ఒక లక్ష్యం ఉంది కదా, దాని మీద నేను ఫోకస్ చేస్తాను, సంపాదిస్తాను, బాగా సంపాదిస్తాను అని ప్రేమ చాలా ఆశపడుతూ నేను సక్సెస్ అవుతాను,
నా ఛాన్స్ నేను నెగ్గుతాను కదా అంటూ ప్రేమ్ చాలా ఆవేశం నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటలను చామంతి అలాగే చంద్ర చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇదిగో నీ వల్ల ప్రేమకి మళ్ళీ ఎనర్జీ వచ్చింది కదా చామంతి, ఇదిగో చూపిస్తాడు ప్రేమ్ బాబు ఇప్పుడు గెలుస్తాడు అని చెప్పి రోబో అంటూ ఉంటుంది. అనుకున్న విధంగా ప్రేమిక మళ్ళీ తన కష్టం ఎక్కించుకొని ఇంకా క్యాబ్లో తీసుకెళ్తుంటాడు. అలాగే వచ్చిన డబ్బు అంతా షేర్లో పెడుతూ ఉంటాడు. చామంతి పదే పదే ప్రేమ గమనిస్తుంది. అలాగే ప్రేమ సాయం చేస్తుంది. ప్రేమ కాని చూస్తుంది. ఈలోగా చంద్రిక వచ్చి ప్రేమ్ బాబు ఇదిగో కాఫీ అని చెప్పి ఇస్తుంటది. ఇంకా ప్రేమ తీసుకొని తాగుతూ ఉంటాడు. చంద్రిక పక్కనే కూర్చొని ఇంకా ప్రేమ చూస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నారు బాబు అని అడుగుతుంది. అంటే వచ్చిన డబ్బులతో షేర్లో డబ్బులు పెడతాను అని ప్రేమ షేర్లు అంటే డబ్బులు వస్తాయా అని చంద్రిక అడుగుతుంది. అంటే దేవుడు భారం వేసి ఇంకో నేను చేస్తున్నాను చెప్పి ప్రేమ మాటలకి దేవుడు భారం వేశారు కదా మీ నమ్మ ఒమ్ము కాదులే బాబు అని ప్రేమ అదే పని చంద్రిక ధైర్యం చెప్తుంది. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేశాక ఇంకా కారులో దేవుడికి ఉన్న ఫోటో దగ్గర పూలు పెట్టి దండం పెట్టుకోండి. అప్పుడు ఇంకా ప్రేమ వస్తూ ఉంటాడు. ఇంకా వచ్చి మళ్ళీ క్యాబ్ వేసుకొని వెళ్తూ ఉంటాడు. చామంతి ఆల్ ది బెస్ట్ చెప్తుంది. థ్యాంక్ యూ అని చెప్పి ప్రేమ అంటూ ఇంకా క్యాబ్ వేసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంకా ఒకసారి కష్టపడి ఎక్కించుకుంటూ ఉంటాడు. ఆ వచ్చిన డబ్బులు అంతా షేర్లో పెడుతూ ఉంటాడు. ఇంకా దేవుడు భారం వేస్తూ ఉంటాడు. అదే పనిగా ఇంకా చూస్తూ ఉంటాడు. ప్రేమ ఉన్న చోటకి చామంతి అలా చంద్రకి వెళ్తాడు. చూసి ఒకసారి ఏంటి మీరు ఇక్కడికి వచ్చారని అడుగుతూ ఉంటాడు. అంటే భోజనం తీసుకొచ్చాం బాబు అని చెప్పి చామంతి అని ఇంకా కార్లో కూర్చుంటారు. చంద్రిక దగ్గరుండికి ప్రేమ తినిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ప్రేమ క్యాబ్ వేసుకొని వెళ్తూ ఉంటాడు. ఆ కస్టమర్ ఎక్కించుకుంటూ ఉంటాడు. మళ్ళీ డబ్బులు రావడం మళ్ళీ తీసుకొని మళ్ళీ షేర్లో డబ్బులు పెడుతూ ఉంటారు. అక్కడేమో ముఖేష్ని ఫ్లైట్ బుక్ అయ్యి వస్తుందని చెప్పేసి హర్ష అంటూ ఉంటాడు. అప్పుడు రమాదేవి ఒక పక్క, చంద్రిక ఒక పక్క, చామంతి ఒక పక్క. ఇంకా రూమ్లో నుండి అరుణ్ అలాగే రోజా మారకుండా వస్తూ ఉంటారు. అంత అర్జెంట్ ఏంటి హర్ష అని రమాదాన్ అంటే యూఎస్ డెలిగేట్స్ వస్తున్నారు, వాళ్ళతో మీటింగ్ ఉంది అందుకే వాళ్ళతో చెప్పి హర్ష అనగానే అలాగే ఇంకొన్ని టాబ్లెట్స్ అని చెప్పి చామంతి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా హర్ష టాబ్లెట్ వేసుకుంటూ ఉంటాడు. మీ టాబ్లెట్స్ అన్ని పైన పెట్టానండి అని చెప్పి చంద్రకంటది. ఇలాగా నాన్న అంటే వస్తూ ప్రేమ అనగానే నేను చూడకుండా వెళ్తాను అనుకున్నాను రా హర్ష కానీ కట్టంకి వచ్చానమాట. ఎక్కడికి వెళ్తాను నా అని చెప్పి ప్రేమ అనగానే సింగపూర్ వెళ్తున్నాను నాన్న అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఓ అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఏంటి అంత సంతోషంగా ఉన్నావు హర్ష అంటూ ఏంటి గుడ్ న్యూస్ అని అడుగుతూ ఉంటాడు. అలా అడిగితే నాన్న అని ప్రేమ్ అనగానే హర్ష సంతోషపడుతూ ఉంటాడు. అసలు ప్రేమ్ ఏం చెప్పాలని చెప్పేసి అరుణ్ రోజు చాలా టెన్షన్ పడి చూస్తూ ఉంటాడు. అంటే క్యాబ్ వచ్చిన డబ్బులతో నాకున్న నాలెడ్జ్తో కొన్ని షేర్లు కొంటూ వస్తున్నాను, ఊహించిన విధంగా ఆ షేర్స్ 10 lakhs వెళ్ళాను నాన్న అని చెప్పి ప్రేమ్ అన్న మాటలకి రమాదేవి అరుణ్ షాక్ అవుతుంటారు. ఆ మాటలు విన్న హర్ష చంద్రిక చామంది చాలా సంతోషపడుతూ ఉంటారు. ఓహో గుడ్రా ప్రేమ్ అని హర్ష పోడుతూ ఉంటారు. అర్థమవుతుంది నువ్వు గ్యారంటీగా నీ గోల్ రీచ్ అవుతాని చెప్పి నాకు నమ్మకం ఉంది అని హర్ష పోడుతూ ఉంటాడు. ఇంకా ఒకసారిగా అరుణ్ ఇప్పుడు ఛాలెంజ్ వీడు గెలిచే రూపాయలు కలుస్తున్నాయి వస్తని చెప్పి నమ్ముతావా అని హర్ష అనగానే చూద్దాంలే మీరు ముందు సింగపూర్ వెళ్ళండి డాడ్ అని చెప్పి అరుణ్ అనగానే నాన్న ఎయిర్పోర్ట్ నేను దింపుతాను నాన్న అని ప్రేమ అనగానే అలాగేరా నీ కారు కూడా ఎక్కినట్టు ఉంటుంది అని హర్ష అనగానే హర్ష ఇప్పుడు డొక్కాలో వెళ్ళడం అవసరమా అని రమాదేవి ఆపుతాడు. ఏ రమా నీ కొడుకు కారులో నువ్వు ఎక్కవా అని హర్ష అనగానే అదంటే నాకు తెలియక జరిగింది అని రమాదేవి ఆ మాటలకి ఇది నాకు తెలిసేది జరుగుతుంది కదా తప్పే ఉంది అంటూ అరే పదరా వెళ్దాం అని చెప్పి హర్ష అంటున్నాడు. ప్రేమ సంతోషంగా వెళ్ళిపోతుంటారు. వెళ్ళొస్తారు అమ్మ అని చెప్పి హర్షంగానే హ్యాపీ జర్నీ హర్ష అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. చంద్రిక ఇంకా లగేజ్ తీసుకుని బయటకు వస్తూ ఉంటుంది. నాన్న నేను కార్ తీసుకొచ్చి చెప్పి ప్రేమ చాలా సంతోషంగా బయటకు వస్తూ ఉంటాడు. చంద్రిక వెనకాల లగేజ్ తీసుకుని వస్తుంటుంది. ఏమండి జాగ్రత్త అనగానే సరే వెళ్ళొస్తని చెప్పి హర్ష లగేజ్ తీసుకుని వెళ్తూ ఉంటాడు. రమాదేవి అంతా గమనిస్తూ ఉంటుంది. ఇంకా చంద్రిక చూస్తూ ఒకసారి చామంతి వస్తుంది. అత్త నీ అస్తవాసి చాలా మంచిది కదా, ప్రేమ్ బాబుకి నీ వల్లే డబ్బు అందింది బాబు అని చంద్రిక వెళ్తున్నాడు. కానీ చామంతి అనగానే పోవడం చాలా కానీ లోపలికి వెళ్ళి పనులు చూసుకోండి అని రమాదేవి అరుస్తుండదు. మండుతున్నట్టుంది పదత్త మన పనులు చూసుకుందాం అని చెప్పి చామంతి అనగానే చంద్రిక నవ్వుకుంటూ లోపలికి వెళ్తుండదు. రమాదేవికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. అక్కడ లోపలికి వెళ్ళి అంతే చెప్పాను చిన్న పాములైనా పెద్ద కథ కొట్టాలని చెప్పేసి మీరు విన్నారా, మీ తమ్ముడు తక్కువ చేయదని ఆ రోజు నెత్తిన కొట్టుకున్నాం కదా పట్టించుకుంటా అన్నాను. ఇప్పుడు చూడండి సార్ 2 లక్షలతో మొదలెట్టి 10 లక్షలకు వెళ్ళిపోయాడు కదా అని రోజుగా ఏంటి దించుకుంటూ అది కూడా ఒక అమౌంట్ ఏంటి అడిగినాకని మిచ్చిన టైంకి ఎంత తీసుకెళ్తాడు ఏంటో నాకు అర్థం కావట్లా, ఏం చేస్తాడో ప్లాన్ సక్సెస్ చేస్తే మనకు గతేంటి సార్ ఇప్పుడే కొంచెం ఆలోచించుకోండి అని రోజా అనగానే నువ్వు ముందు ఆలోచించుకో వాటి వచ్చిన షేర్లో పెరుగుతుంది కదని చెప్పేసి ఇగో ఇంకా కొంటాడు ఎప్పుడు పడిపోతుంది షేర్స్ నమ్మడానికి లేదు రోజా
నాకు బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అది జరుగుతుంది చూడు సరేనా అని చెప్పి అరుణ్ ఇంకా పక్కెళ్ళిపోతూ ఉంటాడు. వీడు వినడు. అసలు ఆయన 15 కోట్లు పోతే మాత్రం ఉపేంద్ర గారు నన్ను వివరంగా ప్రూవ్ చేయడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఇప్పుడు ప్రేమ్కి 49% రాకుండా అసలు ఎలా కాపాడుకోవాలంటే నేను రంగంలో దిగాల్సిందే, ఏం చేయాలి ఆలోచించాలి అని ఇంకా రోజా కొత్త ప్లాన్ వేస్తూ ఉంటుంది. దీనికి గుణాన్ని వాడుకోవాలి అని చెప్పి అనుకుంటూ రోజా బయటకు వస్తుంది. అప్పుడు గుణ ఇంకా వెయిట్ చేస్తుంటాడు. ఇంకా రోజా మేడం చూసి ఏంటి మేడం నన్ను ఎందుకు అలా అనుకుంటున్నారు అని గుణ అనగానే ముందు చెప్పు, అసలు చామంతిని పెళ్లి చేసిన ఉద్దేశం ఉందా లేదని చెప్పి రోజా అనగానే అదేంటి అలాగంటారు, పెళ్లి చేసుకుందాను కదా నిశ్చితార్థం చేసుకున్నాను అని గుణ అనగానే జరిగింది రే బోడి నిశ్చితార్థం అని రోజా అనగానే అదేంటి అలాగంటారు అని గుణ అనగానే మరి ఇంకెలాగనాలి గుణ, ఇదిగో ప్రేమ్ చామంతి పక్కనట్టుగా అసలు 80% చామంతి చేసుకోవద్దు కదా అని రోజా మాట గుణ షాక్ అవుతుంటాడు. ఇదిగో దానికి నేను గ్యారంటీ అని రోజా అంటూ, ఇదిగో మీరేమో వాళ్ళ ప్రేమ విడిచేసి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, కానీ ఆ ప్రేమ రోజు రోజుకి బలపడుతూనే ఉంది కదా, నేను అబ్జర్వ్ చేస్తున్నా, స్పష్టంగా నాకు కనపడుతుంది అని రోజా మాటలకి గుణ షాక్ అవుతుంటాడు, కంగారు పడుతూ ఉంటాడు.